అమెరికా సుప్రీంకోర్టు రీసెంట్ గా ఒక సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో వలసదారులను వారి స్వదేశాలకు కాకుండా ఇతర మూడో దేశాలకు తిరిగి పంపే ప్రక్రియకు ట్రంప్ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు తీర్పు అమెరికాలోని వలసదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాలో నేరాలు చేసిన వారిని స్వదేశాలు తిరిగి తీసుకోనప్పుడు వారిని ఇతర దేశాలకు పంపేందుకు ట్రంప్ పలు దేశాలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఒకవేళ అమెరికాలో నేరాలు చేసి పట్టుబడినప్పుడు వారిని ఇతర దేశాల్లోని జైళ్లలో ఖైదీలుగా పంపేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. అయితే దీనివల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగా అధికారం చేపట్టిన కొన్ని రోజులకే వలసదారులను సైనిక విమానాల్లో తిరిగి పంపేశారు. అయితే కొంతమందిని జిబౌటీలోని అమెరికా సైనిక స్థావరంలో నిర్బంధంలో ఉన్నారు. అయితే అక్రమ వలసదారులను స్వదేశాలకు కాకుండా మూడో దేశానికి పంపే ముందు వారికి తమ బహిష్కరణ వల్ల ఎదురయ్యే ప్రమాదాలను అధికారులకు చెప్పడానికి మీనింగ్ఫుల్ అవకాశం ఇవ్వాలని బోస్టన్లోని ఫెడరల్ జడ్జి బ్రియాన్ మర్ఫీ ఏప్రిల్లో తీర్పునిచ్చారు. అయితే తాజాగా ఈ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేసు మయన్మార్, దక్షిణ సుడాన్, క్యూబా, మెక్సికో, లావోస్, వియత్నాం దేశాలకు చెందిన 8 మంది వలసదారుల చుట్టూ తిరుగుతోంది. ఈ వలసదారులు అమెరికాలో నేరాలు చేసినట్లు ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. వీరిని మే నెలలో దక్షిణ సుడాన్ కు పంపేందుకు విమానంలో ఎక్కించారు. కానీ జడ్జి మర్ఫీ జోక్యం చేసుకోవడంతో వారు ప్రస్తుతం జిబౌటీలోని అమెరికా సైనిక స్థావరంలో నిర్బంధంలో ఉన్నారు. ఈ వలసదారులకు తమ బహిష్కరణ గురించి కేవలం 16 గంటల ముందు మాత్రమే నోటీసు ఇచ్చారని, వారు దక్షిణ సుడాన్లో హింస, హత్య లేదా హింసాత్మక పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని వారి న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే మర్ఫీ ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి వలసదారులను తక్షణమే మూడో దేశాలకు పంపే అధికారం ఇచ్చింది. మూడో దేశాలకు వలసదారులను పంపడం వల్ల అనేక ప్రమాదాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణ సుడాన్ వంటి రాజకీయంగా అస్థిరమైన హింసాత్మక పరిస్థితులున్న దేశాలకు పంపడం వల్ల వలసదారులు హత్య, హింస లేదా ఖైదు వంటి భయంకర పరిణామాలను ఎదుర్కోవచ్చంటున్నారు. గ్వాటెమాలాకు చెందిన స్వలింగ సంపర్కుడైన వలసదారుడిని మెక్సికోకు పంపేశారు. అక్కడ తాను అత్యాచారం, దోపిడీకి గురైనట్లు తెలిపాడు. అలాంటి ప్రాంతాల్లో వలసదారులు తమకు భద్రత లేదని చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చాలా మంది న్యాయ నిపుణులు పెదవిరుస్తున్నారు. దీనివల్ల మూడో దేశంలో వలసదారులు మానవ హక్కుల ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అమెరికా నుంచి వలసదారులను వారి స్వదేశాలకు తిరిగి పంపడం కష్టమైనప్పుడు మూడో దేశాలకు పంపడంలో తప్పే లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా నేరాలు చేసిన వలసదారులను వారి స్వదేశాలు తిరిగి స్వీకరించడానికి నిరాకరిస్తే మూడో దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా బహిష్కరణ సులభతరం అవుతుందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సౌత్ సుడాన్, ఎల్ సాల్వడోర్, పనామా, కోస్టారికా వంటి దేశాలతో అమెరికా ఒప్పందం చేసుకుంది. అయితే ఈ విధానం అమెరికా రాజ్యాంగంలోని డ్యూ ప్రాసెస్ హక్కులను ఉల్లంఘిస్తుందని, అంతర్జాతీయ ఒప్పందాలైన కన్వెన్షన్ అగైన్స్ టార్చర్ నిబంధనలకు విరుద్ధమని విమర్శకులు చెబుతున్నారు. ఈ తీర్పును చట్ట విరుద్ధతను ప్రోత్సహించే చర్య అని న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ట్రంప్ ప్రభుత్వ వలస విధానాలను మరింత కఠినతరం చేస్తుంది. వలసదారులను వేగంగా బహిష్కరించేందుకు ఈ నిర్ణయం మార్గం సుగమం చేసినప్పటికీ ఇది వ్యక్తిగత కేసులో చట్టపరమైన సవాళ్లకు దారితీయవచ్చు. వలసదారులు తమ భయాలను వ్యక్తం చేయడానికి ఇప్పటికే వ్యక్తిగత దావాలు వేయవచ్చు. కానీ ఈ ప్రక్రియ సమయం తీసుకుంటుంది. అంతేకాక చాలా మంది వలసదారులకు న్యాయ సహాయం అందుబాటులో ఉండకపోవచ్చు. అంతేకాదు, ఈ విధానం అమెరికాతో దౌత్య సంబంధాలను కూడా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.